కూలిపోయే పరిస్థితిలో కొన్ని ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. అందులో మొదటిది నల్లమాడ పోలీసు ఎప్పుడో 7 సంవత్సరాలకు ముందు నిర్మించినటువంటి భవనము ఈరోజు పెచ్చులు ఊడిపోయి పోలీసుల మీద పడే పరిస్థితి వస్తుంది. మరి దాన్ని ప్రభుత్వాలు మరమ్మతులు కానీ చేసే పరిస్థితి కనపడలేదు. తర్వాత నెక్స్ట్ ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నటువంటి వాటికి మార్చి చేసినట్లయితే అనుకూలంగా ఉంటుందని చెప్పి నల్లమాడ ప్రజలంతా భావిస్తున్నారు. నియోజకవర్గం నల్లమాడ మండలం నల్లమాడ పోలీస్ స్టేషన్ సంబంధించింది. నేను సిపిఎం పార్టీ నల్లమాడ మండల కార్యదర్శిగా మాట్లాడుతాడా. అంటే ఈ నల్లమాడ పోలీస్ స్టేషన్ కానీ గతం 45 ఏళ్ళు అవుతుంది కట్టి అది ఇంతవరకు శిథిలమైంది. ఆ పెంకులన్నీ ఊసిపోయి రకరకాలుగా వర్షాలు వస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. వాటికి వచ్చి ఏదైనా సమస్య వస్తే అడిగి రావాలన్నా కూడా దాంట్లో కూర్చోవాలన్నా కూడా ఇట్లా జీమాల కిందకి వచ్చి కూర్చునే పరిస్థితి అయిపోయింది. కాబట్టి దీన్ని మీరు ఈ పడిపోయిన దాన్ని ఈ పెంకులన్నీ ఊసిపోతుండాయి. దీన్ని పునరుద్ధరించి దీనికి ఏదన్నా మరమ్మతులు చేసి దీనిపైన ఇక్కడ ఏదన్నా ఇది కట్టేటప్పుడు ఏరే చోట ఏడన్నా ఒక చోట దీని పోలీస్ స్టేషన్ ఏదన్నా అక్కడ ఒక పార్టీకి సంబంధించినవన్నీ ఉన్నాయి, ఈ ప్రభుత్వం శాఖకు సంబంధించినవి. కాబట్టి మనం ఇక్కడ ఒక కలెక్టర్ కానీ, ఒక ఎమ్మెల్యే గారు కానీ, ఒక హోంశాఖ మంత్రి కానీ ఇలా దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన బాధ్యులందరూ దీన్ని ఒక తూరు ఆలోచించి నల్లమాడలో ఒకప్పుడు చాలా బాగా ఉండేది పోలీస్ స్టేషను. ఇప్పుడు స్టాఫ్ కానీ కొంచెం తక్కువగా ఉండారు. రెండోది వచ్చి ఈడ ఉండాలన్నా కూడా చాలా మంది భయపడుతున్నారు. రెండోది వచ్చి ఇక్కడ పరిస్థితి చాలా హీనంగా ఉంది స్టేషన్ పైన. కాబట్టి ఇవన్నీ ఆలోచించి అధికారులు దీనికి స్పందించి మా నల్లమాడ సంబంధించిన పోలీస్ స్టేషన్కు మీరు పునరుద్ధరించి ఇక్కడ కొత్త పోలీస్ స్టేషన్ ఈ ఉండేటివే తీసేసి దాన్ని మరమ్మతులు చేపట్టి ఏదైనా చేయాలనేది మేము ఒక సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాము. 24 గంటలు ప్రజలు వస్తుంటారు పోతుంటారు, కూలోళ్ళు ఏదన్నా సమస్య ఉంటే దానిపైన. కాబట్టి ఇవన్నీ ఆలోచించి అధికారులు దానికి సంబంధించిన ఇవన్నీ ఆలోచించి మరమ్మతులు చేసి ఆ స్టేషన్ మళ్ళా పునరుద్ధరించాలని నేను కోరుకుంటూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.